జయ గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, ఈరోజు మన సత్సంగం లోపట మన గురువర్యులు, మన ఇష్టదైవమైన భగవాన్ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి గురించి, వారి యొక్క లీలల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఈ సత్సంగం లీలా అమృతంగా పేర్కోవడం జరిగింది. అంటే స్వామివారి లీలలు, స్వామివారి లీలామృతం. మహిమలే అనకంటే లీల అనడం చాలా సమంజసం. గురుప్రియ ఆత్మీయ గురు బంధువులారా, దత్తావతారమైన దక్షిణామూర్తి అవతారమైన భగవాన్ వెంకయ్య స్వామి వారు నిత్య సత్యుడు, మీలో మాలో నుండి నడిపిస్తున్నాడు. ఆ భగవాన్ వెంకయ్య స్వామి లీలలు అనేకంగా ఉన్నాయి. నాకు తెలిసిన విషయాన్ని ఈ సత్సంగం ఈ రోజులో చర్చించుకుందాం. ప్రియ ఆత్మీయ గురు బంధువులారా, గొలగముడి క్షేత్రం మనకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలోని 10 కిలోమీటర్ల నెల్లూరు టౌన్కి 10 కిలోమీటర్ల దూరంలో గొలగముడి క్షేత్రం లోపల మహాసమాధి అయిన భగవాన్ వెంకయ్య స్వామి వారు ఉన్న కాలం లోపల లీలలు అనేది అద్భుతం చేశారు. ఆ లీలామృతంలో మొదటి లీలామృతం అనేది మనం చెప్తే, అతనికి జ్ఞానోదయమైనాక ఒకానొక సందర్భంలో వారి చెల్లెలను వాళ్ళ అత్తగారింటికి తీసుకుపోయే సందర్భంలో ఒక రైల్వే స్టేషన్ లోపల అప్పటికే స్వామివారికి మతి భ్రమించిందని, పిచ్చివారని అనేవారు. వారి చెల్లె మంగమ్మ గారు కూడా, అరే నా అన్న మరి మతి సరిగా లేదు, మరి నన్ను ఎక్కడ తీసుకుపోతాడో ఏందో అని అన్నప్పుడు స్వామివారు కూడా, అమ్మా మంగమ్మ, నువ్వు ఏం దిగులు చెందకు, నేను నీ అత్తగారి దగ్గర దిగబెడతాను అని ఆమె మనసు తెలుసుకొని చెప్పడం వల్ల ఆమె అవాక్కు అయిపోయింది. నా మనసులో ఉన్నది ఎలా చెప్పిండని అలా లీలా ప్రకటితమైంది. అదే మొదటి లీలగా మనం చెప్పుకోవచ్చు. అంటే మన మనసులో ఏముందనేది సాక్షాత్తు శ్రీమన్నారాయణ గురుదేవుడైన భగవాన్ వెంకటస్వామి తెలుసు అనేది ఇది ఒక మొదటి లీలగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మన మనసులు అనేవి కూడా స్వామివారికి తెలుస్తూ ఉంటాయి. నిత్య సత్యుడు మన చుట్టే ఉంటాడు, మనలో ఉంటాడు. కర్మలను దూరం చేసుకుంటూ చెడు కర్మలను దగ్ధం చేస్తాడు, మంచి కర్మల ప్రకారమే నడిపిస్తాడు. మనం అంతా గురుదేవుడు భగవాన్ వెంకయ్య స్వామి దయ. మరొక అద్భుతమైన లీల ఏంటి అంటే, పెన్నవద్వేలు తిప్పలో జరిగిన లీల. ఇది చాలా అద్భుతం. దీని సాక్ష్యాలు గురించి చెప్పడం జరిగింది. దీన్ని చూస్తే సైన్స్ కూడా అబ్బురం జరుగుతుంది. ఎందుకంటే వెలిపెన్న అంటారు. వెలిపెన్న అంటే ఇప్పుడు పెన్న అనేది ఉన్నది, నెల్లూరులో పెన్న అనేది చాలా శ్రేష్టమైనది. ఇప్పుడు సోమశీల ప్రాజెక్టు కింద ప్రవహించేది పెన్నా నది. స్వామివారు ఉన్నప్పుడు ఆ పెన్నా నది మీద అగ్ని గుండాలు వేసేటోళ్ళు అని అందరికీ తెలిసింది. అయితే పెన్నా నది నీరు లేనప్పుడు ఆ ఇసుక లోపల స్వామివారు చిన్న ఒక పాక వేసుకొని ఉండడం, అతనికి జయరామరాజుతో పాటు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరుగుతుంది. ఉన్నటువంటి వెలిపాయ అని రావడం. వెలిపాయ అంటే కొన్ని నీళ్లు వదులుతాడు, ఇక మన పైనుంచి నీళ్లు వదిలితే అవన్నీ కూడా నీళ్లు రావడం జరుగుతుంది. ఏది ఎండిన ప్రాంతాల్లో అంతా కూడా నీళ్లు వస్తుంది, ప్రవాహం వస్తుంటుంది అన్నట్టు, వెలిపాయ అంటారు. అటువంటి సందర్భంలో ఆ చప్పుడు గమనించిన జయరామరాజు, స్వామి మనకు వెలిపాయ వస్తుంది, అగో నీళ్లు వస్తున్నాయి, మనను నదిలో తీసుకెళ్తాది, మన నడవండి స్వామివారు అని చెప్పి స్వామివారి వెంకయ్య స్వామిని ప్రాధేయపడడం జరిగింది. స్వామివారు ఒకటే అన్నారు, అయ్యా జయరామయ్యా, అమ్మ ఏమన్నదా పెన్నమ్మ, మనం తాగదయ్యా, ఆమెకు తెలుసు పెన్నమ్మ, ఆ తల్లి దీవించే పోతుందయ్యా అని ఎంత చెప్పినా వినకుండా ఆయన ఒడ్డుకు చేరడం జరుగుతుంది. ఇంత లోపల వెలిపాయ వచ్చి మొత్తం కూడా నీళ్ళ లోపల పోవడం జరుగుతుంది. అవి జయరామరాజు పైకి వచ్చి, అయ్యో స్వామివారు నీళ్లు తీసుకుపోయినా అని చెప్పి గగ్గోలుకు పెడుతూ మళ్ళా కుటీరం దిక్కు రావడం జరిగింది. ఎక్కడికంటే గొలగముడి క్షేత్రం అక్కడికి రావడం జరిగింది. అచ్చవారికి స్వామివారు ఉండి అక్కడనే ప్రత్యక్షం కావడం జరిగింది. ఏమయ్యా జయరామరాజు, ఉండమంటే ఉండలేదు, చెప్తే విన్నావా, అమ్మ ఏమంటాదయ్యా పెన్నమ్మ,
దీవించిపోయేది కదా అంటే అప్పటికి ఆశ్చర్యపోవడం జరిగింది. ఎంత అద్భుతం అంటే అతను చూస్తుండగానే అతన్ని ఆ నదిలో అతను మునగడం జరిగింది. అది ఎట్లా వస్తాడు? అది మహానుభావులు, పురుషులు, మహాపురుషులు, సాక్షాత్తు నారాయణ స్వరూపులు కాబట్టే వస్తారని చెప్పి క్షమాపణ వేడి అప్పటి నుంచి జయరాము స్వామి నేను వదలను అని శరణు కోవడం జరిగింది. అంటే ఈ రకంగా స్వామివారి అనేక అద్భుతాలు లీలా మనం చూస్తాము. ఇక రానున్న వీడియోలో పట ఒక్కొక్క లీల అనేది మనకు చర్చించుకుందాం. ప్రియ ఆత్మీయ గురుబంధువులారా, మీకు ఇంకా స్వామివారి లీలాలు ఉంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మన వీడియోలో చర్చించుకుందాం. అంటే ఇప్పుడు ఈ కాలంలో పట మహిమలు అవి ఇవి చూస్తేనే నమ్ముతారు కదా. స్వామివారు మహిమలు అల్లే అక్కడ లీలలు అన్నారు. స్వామివారు లీలలు అంటే ఇప్పుడు నీకు ఏది కావాలో అది నువ్వు చేస్తేనే కదా నువ్వు నమ్ముతావు అని చెప్పి చేసి చూపించారు స్వామివారు. అతను పబ్లిసిటీ కోసం చూపలేదు. ఎందరో పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం, ఆర్భాటాల కోసం చూస్తారు, కానీ స్వామివారు ఎప్పుడూ పబ్లిసిటీ కోసం చూపించలేదు. ఆయన లీలలు చాలా లోక కళ్యాణం సంబంధించింది. అవి యోగ్యులకు, జ్ఞానులకే అర్థమవుతుంది. అటువంటి మనకు లీలలు చాలా కోకొల్లలు ఉన్నాయి. ఈరోజు ఈ వీడియోలో పట మనకు మంగమ్మ గారి దగ్గర చూపించిన లీలలు, అదే రకంగా పెన్నబద్వేలో చూపించిన ఈ లీలలని మనం చర్చించుకుందాం. ప్రియాత్మిక గురుబంధువులారా, ఈ వీడియో వీక్షించిన ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం, కలిసే ఉందాం. జై గురుదేవ. ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ, ఓం నారాయణ ఆదినారాయణ.